BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఋషికొండ ప్యాలెస్ లో జగన్ ని పనోడిగా పెట్టాలి. ఋషికొండ స్వరూపాన్ని దెబ్బతీసి 500-600 కోట్లు ఖర్చు పెట్టి జగన్ నిర్మించిన ప్యాలెస్, అందులోని సదుపాయాలు, వాటికైన ఖర్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు నోళ్లు తెరిచేలా చేస్తున్నాయి. ఈ ప్యాలెస్ బండారం ఎన్నికల ముందు బయటపడి ఉంటే ఇప్పుడున్న 11 సీట్లు కూడా వచ్చేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఋషికొండ ప్యాలెస్ గుట్టు ఎప్పుడైతే రట్టయిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా జరగడం లేదు. చాలా ట్రోలింగ్స్ నవ్వు తెప్పించే విధంగా ఉంటే, మరికొన్ని ట్రోలింగ్స్ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. వాటిలో ఒకటి దాన్ని ట్రోలింగ్ అనాలో, సజెషన్ అనాలో గానీ, ఇలా చేస్తే ఒక పనైపోతుంది కదా అనిపించేలా ఉంది. అదేంటంటే, ఇంత ప్రజాధనం వృధా చేసినందుకు జగన్ కి శిక్ష విధించాలి. ఆ శిక్ష ఏంటంటే, జగన్ ని జీవితాంతం ఆ ప్యాలెస్ లో పనోడ్లా ఉంచాలి. గార్డెనింగ్ దగ్గర నుంచి టాయిలెట్లు క్లీన్ చేసే వరకు అన్ని పనులు జగన్ చేతే చేయించాలి. 16 లక్షల ఖరీదైన టాయిలెట్ కమోడ్స్, 30 లక్షల విలువైన బాత్ టబ్లు క్లీన్ చేసే అవకాశం జగన్కే ఇవ్వాలి. తాను ఎంజాయ్ చేయాలనుకుని నిర్మించిన ప్యాలెస్ లో తానే పనోడిగా పనిచేయడానికి మించిన శిక్ష జగన్ కి మరొకటి ఉండదు అనేది ఆ ట్రోలింగ్ సారాంశం. నిజానికి ఇది సాధ్యమయ్యేది కానప్పటికీ జగన్ జనం దృష్టిలో అంత చులకనైపోయాడనేది ఇలాంటి ట్రోలింగ్ వల్ల అర్థమవుతూ ఉంటుంది. 5 ఏళ్ల పదవీ కాలంలో జగన్ పోగొట్టుకున్న పరువు ఒక ఎత్తు అయితే, రిషికొండ ప్యాలెస్ ఉదంతం మరొక ఎత్తుగా నిలుస్తోంది.